జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. భగవద్గీత 6వ అధ్యాయము ధ్యాన యోగము 34వ అనువాదము. ఇది అందరికీ తెలిసినదే. కృష్ణ, మనస్సు నిజంగా చంచలమైనది, క్షోభ పెట్టేది, బలమైనది, దృఢమైనది. దాన్ని నిగ్రహించడం వాయువును నిగ్రహించడం వంటిది. చాలా కష్టసాధ్యమని నాకు అనిపిస్తుంది. మనస్సు చంచలమైనది, కేవలం అతి చంచలమే కాదు, ప్రధానశీలమైనది కూడా. శరీరాన్ని, ఇంద్రియాలను కలవరపరిచి పరవశం చేస్తుంది. అంతేకాదు, బలమైనది, దేనిచేత నియమించక సఖ్యం కానిది, నివారించడం కష్టసాధ్యం కనుక. ఇంకా దృఢమైనది, తంతునాగం వలె ఛేదింపరానిది. ఇటువంటి మనస్సును నిగ్రహించడం, నిరోధించడం గాలిని నిరోధించడం వంటిది. గాలిని నిరోధించడం దుష్కరం. అంతకంటే కూడా దుష్కరం మనస్సును నిరోధించడం అని నాకు అనిపిస్తుంది. ఇది నా అభిప్రాయం. జై శ్రీరామ్.